వ్యక్తిగత నట శిక్షణ, యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్. 1. కండర సారళ్యము, రిలాక్సేషన్. వ్యక్తిగతము, పర్సనలైజేషన్ లేక స్వయం పరిశోధన, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్లో కండర సారళ్యము, రిలాక్సేషన్ దృక్పథము కలిగి ఉండటంతో నట శిక్షణ కార్యక్రమంలో తొలిగడుగు అవుతుంది. కండర సారళ్యము, రిలాక్సేషన్ అంటే ఊరకుండు స్థితి లేక స్తబ్దత, పాసివిటీగా ఉండటం అనే అర్థం కాదు. కాకపోతే కండర సారళ్యము, రిలాక్సేషన్ వాస్తవమైన పాజిటివ్ భౌతిక స్థితి, ఫిజికల్ కండిషన్. అందులో నటుడు ఉద్వేగమైన ఎమోషనల్, మానసికమైన మెంటల్ మరియు భౌతిక స్వేచ్ఛను, ఫిజికల్ ఫ్రీడమ్ కనుగొంటాడు. మేలుకున్నప్పుడు మనం చైతన్య స్థితి, కాన్షియస్ స్టేట్లో ఉన్నామంటాం. అంటే దాని అర్థం మనం మానసికంగా చురుకు, మెంటల్లీ యాక్టివ్గా ఉంటాం. కండర సారళ్యము, రిలాక్సేషన్ చైతన్య కాన్షియస్ స్థితిలో చాలా విలువైనది కాబట్టి అది జ్ఞానమును, పర్సెప్షన్, ఆలోచన, థింకింగ్, భౌతికం, ఫిజికల్గా ఉత్సాహ కార్యక్రమాలు మరియు ఉద్వేగమైన స్థిరత్వమును, ఎమోషనల్ స్టెబిలిటీ పెంచగలదు. ఉపచేతనావస్థను, సబ్కాన్షియస్లో కండర సారళ్యము, రిలాక్సేషన్ చాలా విలువైనదవుతుంది. చైతన్యం, కాన్షియస్నెస్లో సమమైన మానసిక గుణము, లెవెల్ ఆఫ్ మెంటల్ ఆపరేషన్ ఇంకా ఉండకపోతే దానిని ఉపచేతన, సబ్కాన్షియస్ అందురు. మనసు, మైండ్ యొక్క ఉపచేతన, సబ్కాన్షియస్ స్థితి, స్టేట్ వలె మర్చిపోయిన లేక పనిచేయకుండా ఉన్న దాచిన జ్ఞాపకం ఉంటుంది. నటుడు మాత్రం చైతన్య స్థితి, కాన్షియస్ స్టేట్లో నిరంతరం పనిచేస్తుంటాడు. తరచుగా అతను ఉపచేతన, సబ్కాన్షియస్ను శోధించటానికి పిలువబడతాడు. ఉపచేతన, సబ్కాన్షియస్ను శోధించటం అంటే మరిచిపోయిన లేక అణిచివేయబడిన అనుభవాలను జ్ఞాపకమున్న సంగతులుగా చైతన్యపరచాలి. కండర సారళ్యము, రిలాక్సేషన్ ఈ విధానంలో చాలా విలువైనది కూడా. మరికొన్ని విషయాలు మరో భాగంలో